అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి నిన్నటి రోజున ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ నాకు కాల్ చేశారు. సార్, నేను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థిని, నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నా హస్బెండ్ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు. అయితే నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఫాదర్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేశాను. డిఓ ఆఫీస్ నుంచి నాకు కాల్ చేశారు. మీరు ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది హస్బెండ్ నేమ్ మీద తీసుకురండి అని చెప్పేసి అడగడం జరిగింది. హస్బెండ్ నేమ్ మీద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారంటే, హస్బెండ్ ఆదాయం అనేది 8 లక్షల లోపు ఉండాలి. అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం అనేది 8 లక్షల లోపు ఉన్నట్లయితేనే ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారని చెప్పేసి ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అందువల్ల హస్బెండ్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంటే ఫ్యామిలీ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్, ఈ విధంగా సబ్మిట్ చేయమని చెప్పేసి వాట్సాప్ చేయమని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసినట్లు సమాచారం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి 1-2 రోజుల సమయం ఏమన్నా సరే, సమయం లేదు వెంటనే తీసుకురావాలనే విధంగా వాళ్ళు సమాధానమే తీస్తున్నట్లు చాలామంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ టీసీలో ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ ప్రకారం మీకు క్యాస్ట్ అయితే ఇష్యూ చేస్తారు. మీ హస్బెండ్ నేమ్ మాత్రమే వస్తుంది. ఓకే, హస్బెండ్ క్యాస్ట్ అనేది మీకు రాదు, కానీ మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో హస్బెండ్ నేమ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ సంబంధిత ప్రూఫ్స్ అన్ని తీసుకువెళ్ళి ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ దృష్టికి ఈ ప్రాబ్లమ్ని తీసుకువెళ్ళి క్లారిటీగా మీ ప్రూఫ్స్ అన్ని కూడా చూపించి, మీ ఆదాయం 8 లక్షల లోపే ఉందని చెప్పేసి ఒక సంవత్సరానికి సంబంధించి ఎంఆర్ఓకి చూపించుకుని, ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి సంబంధించి తాత్కాలికంగా ఎంఆర్ఓ ఒక స్పెషల్ పత్రం టైప్లో ఇస్తున్నట్లు సమాచారం, దాన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎవరికైతే వస్తున్నాయో ఎంఆర్ఓని కాంటాక్ట్ అవ్వండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే విషయంలో ల్యాగ్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు అయితే వచ్చినట్లు సమాచారం. ఈ విధంగా ఎవరికైనా కాల్స్ వస్తే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయండి, మిగిలిన వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ టెట్ స్కోర్ కార్డ్ పెట్టకపోయినా, లేదంటే డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టకపోయినా సంబంధిత డిఓ ఆఫీసుల నుంచి కాల్ చేసి వాట్సాప్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి సెట్లో 3 సెట్లు పెట్టారు కదా, ఆ 3 సెట్లలో ఒకవేళ మీ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ లేకపోయినా, టెట్ స్కోర్ కార్డ్ లేకపోయినా, క్యాస్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా డిఓ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు కాల్ చేసి ఏవైతే అడుగుతున్నారో సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి మీరు సెట్ చేసి వాళ్ళకి సెండ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో మెయిన్గా పబ్లిష్ అయిన ఆర్టికల్స్ గురించి చూసినట్లయితే, నకిలీలు ఎన్నో అనే టైటిల్తో మనకి రావడం జరిగింది. మెగా డిఎస్సిలో బోగస్ సర్టిఫికెట్లు పరిశీలనలో వెలుగులోకి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. పరిశీలనలో చేతివాటం అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు 16 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో 4 అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోయినా ఓకే చేసినట్లు విమర్శలు వస్తున్నాయంటూ కూడా మనకి ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ అంతా కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మెయిన్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి గురించి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ అనేది మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి రావడం జరిగింది. ఇక్కడ మొత్తంగా 807 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి 757 మంది ధ్రువపత్రాలు తొలి విడతలో పరిశీలించారు. రెండో విడతలో 13 మందికి సంబంధించి, మూడో విడతలో 3 అభ్యర్థులకు సంబంధించి ధ్రువపత్రాలను అయితే పరిశీలించారు. సర్టిఫికెట్లు పరిశీలించి వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. అసలు థర్డ్ విడతకు సంబంధించి, మూడో విడతకు సంబంధించి ఎవరెవరికి కాల్ లెటర్లు పంపించారు, ఏ జిల్లాలో ఎంతమందికి పంపించారనే వివరాలను కూడా డిఎస్సి కన్వీనర్ గారు ఎక్కడ కూడా అఫీషియల్గా మెన్షన్ చేయలేదు. తక్షణమే పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. అసలు మీరు ఏ జిల్లాకు సంబంధించి మూడో విడతకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకి రమ్మని పంపించారనే వివరాలను కూడా కంప్లీట్గా మీరు పొందుపరచవలసిన అవసరం అయితే ఉంది పత్రికా ప్రకటన రూపంలో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి, అస్పష్టత అయోమయమనే టైటిల్తో మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి మెయిన్గా ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. పోస్ట్ ప్రిఫరెన్స్తోనే తంట అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఒకే అభ్యర్థి 4-5 రకాల పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేయడం, ఆ 4-5 రకాల పోస్టులకు సంబంధించి ఆ అభ్యర్థి మెరిట్ లిస్ట్లో ఉండటం. ఎస్జిటినే చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లో కూడా కొలువు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎస్జిటికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించకపోవడం, మార్క్స్ మెమోల్ని దాచిపెట్టడం, ఈ విధంగా చేయడం వల్ల కొత్త రకమైన సమస్యలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మెయిన్గా ఇంకొక అంశం ఏంటంటే, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించిన పోస్టుల వివరాలకు సంబంధించి ఎక్కడ మనకి స్పష్టత లేదు. ఎక్కడ కూడా వర్టికల్గా స్పోర్ట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు నోటిఫికేషన్లో చూపించలేదు. స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరీక్షను కండక్ట్ చేయలేదు. అయితే ఒక శ్రీకాకుళం అభ్యర్థి నాకు కాల్ చేశారు. కాల్ చేసి స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్,
బీసీడీలో ఒక పోస్ట్ ఉంది, ఓసీలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బీసీడీలో ఉన్న పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటా వాళ్ళకి సంబంధించి ఇచ్చేశారు. ఇప్పుడు మేము 7 సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఆ ఒక పోస్టుకు సంబంధించి మేము పోటీ పడదాం అనుకుంటే ఇప్పుడు ఆ పోస్ట్ని పట్టుకెళ్ళి ఎగ్జామ్ రాయకుండా ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో ఆ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి సంబంధించి ఆ బీసీడీ పోస్ట్ని ఇచ్చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏ రిజర్వేషన్ అభ్యర్థులకి మీరు స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చారనేది కూడా స్పష్టమైన లెక్క అయితే అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా డిఎస్సి కన్వీనర్ గారు స్పష్టంగా పత్రికా ప్రకటన చేయవలసిన అవసరం అయితే ఉంది. మీరు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 421 పోస్టులకు సంబంధించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఏ రిజర్వేషన్ అభ్యర్థులు నా స్పోర్ట్స్ కోటాలోకి తీసుకున్నారు, జనరల్ మెరిట్ లిస్టులో ఈ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించిన వివరాలు లేకుండా అసలు ఏ కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థికి సంబంధించి పోస్ట్ ఇచ్చారు ఏమిటి అనేది కూడా అభ్యర్థులందరూ కూడా క్లారిటీ కోరుకుంటూ ఉన్నారు. కన్వీనర్ గారు అసలు వర్టికల్గా ఈ స్పోర్ట్స్కి సంబంధించి 421 పోస్టుల్ని మీరు చూపించకుండా హారిజంటల్ విధానంలో ఏవైతే లోకల్ రిజర్వేషన్లో ఈ పోస్టుల్ని కట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని వివరణ అయితే కోరుతూ ఉన్నారు. తక్షణమే ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా మీరు అభ్యర్థులకైతే స్పష్టత ఇవ్వాలి. అసలు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 421 పోస్టుల్ని ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు ఆ సమాచారాన్ని కూడా మీరు అందించవలసిన అవసరం అయితే ఉంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. అసలు 3వ విడతకు సంబంధించి ఏ జిల్లాలో కాల్ లెటర్లు వచ్చాయి ఏందనేది మనకి ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఓన్లీ కర్నూలు జిల్లాకు సంబంధించి కొంతమందికి కాల్ లెటర్లు వచ్చాయి, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి కొంతమందికి కాల్ లెటర్లు వచ్చాయి. ఇక తిరుపతికి సంబంధించి మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా న్యూస్ ఆర్టికల్ వచ్చింది. మిగిలిన ఏ జిల్లా పేపర్లో కూడా ఎక్కడ ఆర్టికల్ అనేది లేదు. అసలు ఈస్ట్ గోదావరికి సంబంధించి, వెస్ట్ గోదావరికి సంబంధించి, కృష్ణాలు 3వ విడతకు సంబంధించి ఎంతమందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు, ఎంతమందికి కాల్ లెటర్లు ఇచ్చారు, అసలు కాల్ లెటర్లు వచ్చాయా లేదా, డిఎస్సి కన్వీనర్ ఈ అన్ని అంశాలను కూడా పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో 100% ఫెయిల్ అవుతున్నారు డిఎస్సి కన్వీనర్ గారు. బార్డర్స్లో ఉన్న అభ్యర్థులు ఒత్తిడితో నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది. కనీసం మీ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రావడం లేదు, ఎటువంటి పత్రికా ప్రకటనలు రావడం లేదు, జిల్లా డిఓ అధికారుల నుంచి కూడా ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్లు రావడం లేదు. లేనంత త్వరగా ఏవైతే పెండింగ్ పోస్టులు ఇంకా ఉన్నాయా అన్ని కూడా భర్తీ అయినాయా వీటి కూడా క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే. ఒక అంశం ఏంటంటే మనకి టెట్ పరీక్షలు రాయవలసిన టీచర్ల వివరాలు సేకరించండి అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకి సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక తీర్పు అయితే రావడం జరిగింది కదా. ఎవరైతే ఆల్రెడీ టీచర్ల కింద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో 2010 ఏప్రిల్ 1 తర్వాత ఎవరైతే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై కాకుండా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి వివరాలను కూడా సేకరించండి. టెట్ క్వాలిఫై కాకుండా ఎవరైతే ప్రమోషన్లు పొందారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా టెట్ క్వాలిఫై కావాల్సిందే అంటూ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారో మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు టీచర్ల కింద వర్క్ చేస్తూ ఉన్నా కంపల్సరీగా టెట్ క్వాలిఫై కావాల్సిందనే ఒక నిబంధన అయితే సుప్రీంకోర్టు అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ రానున్న 2 సంవత్సరాల్లో ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేని టీచర్లు ప్రజెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడం చాలా మంచిది. దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. చాలామంది అడుగుతున్న ఇంకొక అంశం ఏంటంటే సార్ మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందా, నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అభ్యర్థులందరూ కూడా ముందు నుంచి అడుగుతుంది ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి, నార్మలైజేషన్ విధానం లేకుండా తెలంగాణ మాదిరిగా ఒక జిల్లా ఒకే పేపర్ పెట్టి పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి ముందు నుంచి కోరుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం అభ్యర్థుల అభ్యర్థనను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కంపల్సరీగా ఈ నెగిటివ్నంతా తప్పించుకోవడానికి, ఈ నెగిటివ్ని పక్కకు గంటడానికి కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే వెరీ హై. ఈ డిఎస్సి ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత నెక్స్ట్ టెట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి టెట్ వచ్చేందుకైతే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.